మూవింగ్ ఆన్, అమెరికాలో ఇమ్మిగ్రేషన్ రూల్స్ మరింత ప్రమాదకరంగా మారబోతున్నాయి. మినియాపోలిస్లో అమెరికా పౌరుణ్ణే ఫెడరల్ ఇమిగ్రేషన్ ఏజెంట్లు కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ నెలలోనే ఇది రెండవ కాల్పుల ఘటన. మొన్న ఒక చిన్నారిని అరెస్ట్ చేయడం, అంతకుముందు ఒక లేడీని కాల్చి చంపడంపై అమెరికా అట్టుడుకుతోంది. జనవరి 24న ఫెడరల్ ఇమిగ్రేషన్ ఆపరేషన్ సందర్భంగా జరిగిన కాల్పుల్లో 37 ఏళ్ల అమెరికా పౌరుడు అలెక్స్ ప్రెట్టి అనే నర్సు చనిపోయాడు. అయితే తుపాకీతో వచ్చిన వ్యక్తిని నిరాయుధుణ్ణి చెయ్యబోయే సమయంలో కాల్పులు జరిపినట్టుగా అమెరికా అధికారులు చెప్తున్నా సరే అదంతా అబద్ధమని పలు నివేదికలు చెప్తున్నారు. ఆ వీడియోలో అలెక్స్ ప్రెట్టి చేతిలో తుపాకీ లేదు, కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే ఉంది. ఇమిగ్రేషన్ ఏజెంట్లు 2 మహిళలను తోసేయడంతో వాళ్లను కాపాడేందుకు అలెక్స్ వచ్చాడు. ఆ సమయంలో అలెక్స్పై పెప్పర్ స్ప్రే వాడి నేలపై పడేసి అదుపులోకి తీసుకున్నారు. అలెక్స్ పోలీసుల అదుపులో ఉండగానే వెనుక వైపు నుంచి ఒక ఏజెంటు 4 రౌండ్లు కాల్చాడు. దీంతో అలెక్స్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇక వారం క్రితం 5 ఏళ్ల బాలుణ్ణి ఎరగా వేసి పేరెంట్స్ని అరెస్ట్ చేసిన ఘటన కూడా అమెరికాను కుదిపేసింది. ఇప్పటికీ ఆ వివాదం సద్దుమణగలేదు. ఈలోపు మరో పౌరుడు చనిపోవడం అమెరికా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇమిగ్రేషన్ అధికారుల తీరుకు నిరసనగా వందలాది మంది రోడ్లపైకి వచ్చారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు టియర్ గ్యాసు, గ్రెనేడ్లు వేశారు. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగోలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఇదే నెలలో జనవరి 7న రెనీగుడ్ అనే మరో అమెరికా పౌరుడు కూడా ఫెడరల్ ఏజెంట్ల కాల్పుల్లో మరణించాడు. ఆ ఘటనపై ఇంకా వివాదం కొనసాగుతూ ఉండగానే ఇప్పుడు మరో పౌరుడు చనిపోవడం రాజకీయంగా ఉద్రిక్తతలు పెంచింది. మరోవైపు అమెరికా సరిహద్దుల వద్ద రోజుకు 65 మంది భారతీయులు అరెస్ట్ అయినట్టుగా యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం వెల్లడించింది. 2025 జనవరి డిసెంబర్ మధ్యలో 23,830 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిపింది. 2024లో ఈ సంఖ్య 85,119గా ఉంది. గత ఏడాది అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ ఇలా పట్టుబడుతోన్న అక్రమ వలసదారుల్లో అత్యధికులు భారతీయులు ఉండడం ఆందోళన కలిగించే విషయం. Sam! I have it! Sam, back up! The green stuff!